ఈ క్వశ్చన్ చూడండి. పాయింటింగ్ టు ఏ ఉమెన్ జాన్ సేస్. సో జాన్, ఇక్కడ జాన్ ఉన్నాడు. పాయింటింగ్ టు ఏ ఉమెన్, షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ మై అంకుల్. ఈయన అంకుల్ అంటే ఫస్ట్ ట్రేస్ చేద్దాం, ఇలా ఫాదరో మదరో పేరెంట్ అనుకుందాం. సో ఈయన అంకుల్ ఎక్కడ ఉంటాడు? ఈయన అంకుల్ ఇక్కడ ఉంటాడు, అంటే రిలేటెడ్ టు హిస్ పేరెంట్. జాన్స్ అంకుల్ ఈయన. సో జేయు అనుకుందాం ఈయనని, జాన్స్ అంకుల్. అయితే షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ మై అంకుల్స్ ఓన్లీ సన్. మై అంకుల్, సో అంకుల్స్ వైఫ్. సో షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ మై అంకుల్స్ ఓన్లీ సన్. సో అంకుల్ వైఫ్ కాదు, అంకుల్ యొక్క సన్ వైఫ్. సో అంకుల్కి ఒక సన్ ఉన్నాడు, అంకుల్ సన్, వీళ్ళ వైఫ్. సో ఈ ఉమెన్ జాన్కి ఎట్లా రిలేటెడ్? అవ్ ఈజ్ అ ఉమెన్ రిలేటెడ్ టు జాన్. సో ఈయన ఏమవుతాడు? అంకుల్ సన్ అంటే ఈయన కజిన్ అవుతాడు, కజిన్ వైఫ్. సో కజిన్ వైఫ్ ఏమవుతుంది? కజిన్ వైఫ్ అనేది సిస్టర్ ఇన్ లా అవుతుంది. సో మన ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. థ్యాంక్ యూ.